హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. ఈరోజు ఆకాశం చూసారా? అసలు మబ్బు పట్టేసిందనమాట. మార్నింగ్ వర్షం పడేలా ఉంది అనుకున్నాను. ఈలోపు అన్ని పనులు స్టార్ట్ చేస్తానమాట. నైట్కి అడిగేసిన వెయిట్ ప్లేస్లు వాటిని సర్దేయాలి. కొంచెం అడ్జస్ట్ అయిపోండి. అసలు గొంతు నొప్పి తగ్గలేదు. ఆఖరికి మెడిసిన్ తీసుకున్నాను, హాట్ వాటర్ తాగుతున్నాను, అయినా సరే తగ్గలేదన్నమాట. ఇంకా నైట్ కూడా టీ తాగారు మా వారు. సో అందుకు నైట్ కూడా కొంచెం గిన్నెలు ఎక్కువైనాయి. వంట చేసినవి ఏం లేవు కానీ గిన్నెలు మాత్రం ఎక్కువైనాయి. అందుకే ఇంకా తోమేసినవి తీసేసి వెయిట్ ప్లేస్లో అవి పెట్టేద్దామని తీసేస్తున్నాను. మార్నింగ్ మీకు అదొకటి చూపిస్తాను చూడండి. మా వాడు ఎప్పుడు పగలు కొట్టేశాడో తెలియదు. అసలు పగలు కొట్టేసి అక్కడ సైలెంట్గా పెట్టేశాడు. ఇక్కడ హాట్ వాటర్ తాగడానికి వాటర్ పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ తాగేసిన తర్వాత కిందకి వెళ్ళి వాకిలు తుడిచేసి కడిగేసి ముగ్గులు పెట్టాను. ముగ్గు ఎలా ఉందో చెప్పండి. ఇది సాటర్డే వ్లాగ్ అనమాట. సాటర్డే తీసింది. ముగ్గు ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఈరోజు అయితే మన కిచెన్లోకి ఒక కొత్త ఐటెం వచ్చిందనమాట. అదేంటో మీరు కూడా చూసేయండి. ఎలా ఉందో కూడా చెప్పండి. అంటే బాగుందా లేదా అని కమెంట్ చేయండి, మర్చిపోకండి. అసలు ఇది నార్మల్గా ఆన్లైన్లో తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే ఆన్లైన్లో బాగా రావట్లేదని చెప్పి ఇక్కడ బయట చేయించామన్నమాట. ఎలా ఉందో మాత్రం కమెంట్ చేయడం మర్చిపోకండి. మార్నింగ్ వెదర్ చూస్తే వర్షం పడుతుంది అనుకున్నాను. కాకపోతే అలా ఎండ కాస్తుంది. అంటే ఎక్కువ ఎండ కాదు, నార్మల్ కాస్తుంది అనమాట. ఎక్కువ ఎండ కాసినా ఉక్కు పెట్టదేమో. ఈ నార్మల్గా కాసే వల్ల ఎక్కువ ఉక్కు పెట్టేస్తుంది. ఇంకా మా వారు బయటకు వెళ్దాము డిమార్ట్కి అంటే గ్రాసరీస్ లిస్ట్ రాశాను. ఎందుకంటే మళ్ళీ ఏది మర్చిపోయినా ఇబ్బంది కదా అని. నా రైటింగ్ని పక్కన గీతల్ని కొంచెం ఇగ్నోర్ చేసేయండి. మా బాబు అనమాట. ఈ రైటింగ్ నాదే. మా వారు ఎందుకు ఈవినింగ్ స్టార్ట్ అవుదాము అన్నారో అనిపించింది. కానీ ఫస్ట్లో ఇప్పుడు మాత్రం నిజంగా అలా ఈవినింగ్ స్టార్ట్ అవ్వడమే మంచిది అయింది అనిపిస్తుంది. ఎందుకంటే అసలు చాలా చల్లగా ఉంది. గాలి కూడా చాలా బాగా వస్తుంది అనమాట. వేడిగా రాకుండా దారంతా చాలా బాగుంది. మేము స్టార్ట్ అయింది 5:30కి స్టార్ట్ అయ్యాము. మాకు ఇక్కడ నుంచి 1 అవర్లో ఉంటుంది అనమాట డిమార్ట్. సన్సెట్ మాత్రం చాలా బాగుంది. నిజంగా మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు బాగా కనిపించదో లేకపోతే మన మూడ్ బాగోదో తెలియదు, కానీ బయటకు వెళ్ళినప్పుడు మాత్రం చాలా అందంగా కనిపిస్తుంది. సో ట్రాక్ వచ్చిందనమాట. ట్రాక్ కాదు కానీ మా వాడు అడుగుతూనే ఉన్నాడు, ఎందుకు వేశారు ఎందుకు వేసారు, ట్రైన్ వస్తుందిరా నాన్న అంటే, ఏది ట్రైన్ రాలేదు అంటే, వాడు అడిగినందుకేనేమో 3 ట్రైన్లు వెళ్ళి నేను 2 ట్రైన్లు రికార్డ్ చేశాను. యాక్చువల్గా మర్చిపోయాను అనమాట రికార్డ్ చేయడం. అంటే అలవాటు లేదు కదా కొత్తగా వ్లాగింగ్ స్టార్ట్ చేయడం వల్లేమో. 2 ట్రైన్స్ మాత్రం రికార్డ్ చేశాను. ఆ ట్రైన్ వెళ్తున్నప్పుడు ఫస్ట్ వెళ్ళింది రెడ్ ట్రైన్ అంట. ఇదేమొచ్చి స్టార్టింగ్ వైట్ కలర్ ఉండడం వల్ల వైట్ ట్రైన్ అంటున్నాడు. ఆఖరికైతే డిమార్ట్కి వచ్చేసాం. వీకెండ్ అవ్వడం వల్ల అనుకుంటా అసలు చాలా అంటే చాలా బిజీగా ఉంది. అసలు ఖాళీ లేదు. ఎందుకురా వచ్చామో అనిపించింది. ఇంకా షాపింగ్ చేసుకొని రిటర్న్ అయిపోయాం. రిటర్న్ అయ్యేసరికి 8:15 అయిపోయింది. చూసారా, వచ్చేటప్పుడు సన్సెట్, వెళ్ళేటప్పుడు మూన్ లైట్ అనమాట. చాలా బాగా కనిపించింది. ఏదో అనుకుంటాం కానీ సిటీస్లో ఉండడం చాలా ఇబ్బంది. అలవాటు పడిన వాళ్ళైతే ఉండగలరు, కానీ మళ్ళీ విలేజెస్కి అలవాటు పడిన వాళ్ళైతే అస్సలు సిటీలో ఉండలేరు. ఏదో వచ్చామా చూసామా వెళ్ళిపోయామా అన్నట్టే ఉండగలము. అస్సలు సిటీస్లో మాత్రం ఉండలేము. ఏదో లైటింగ్స్ చూసి ఆనందపడ్డం తప్ప. నైట్ అయిపోయిందని చెప్పి మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉండిపోయాము. నెక్స్ట్ డే అనమాట ఇది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది. వాళ్ళ ఇంటి దగ్గర మాత్రం చాలా చెట్లు ఉంటాయి. నా గొంతు ఇంకా రికవర్ అవ్వలేదు. సో అందుకే మాట్లాడుతుంటే ఆవేశం వచ్చేస్తుంది. కొంచెం అడ్జస్ట్ అయిపోండి. మేము మా విలేజ్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. స్టార్ట్ అయిపోయిన తర్వాత నిన్నంతా నీటిలో కదా వెళ్ళారు. ఈరోజు ఎండ చూపిస్తాను. ఎర్లీ మార్నింగ్ 7:30కే ఎండ స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా టిఫిన్ చేసేసి మా ఇంటికి వచ్చేసాము. వచ్చేసాక ఇంకా తెలిసిందే కదా, కొన్నవన్నీ తీసి ఎక్కడక్కడ సర్దుకోవాలి కాబట్టి చూపిస్తున్నాను మీకు. ఏమేమి కొన్నానో మీరు కూడా చూసేయండి. అసలు మెయిన్ వాటర్ బాటిల్సే లేవు ఇంట్లోని, పాడైపోయాయి అనమాట. ఇంకా పారేసాను. సో కొత్తవి 4 తీసుకున్నాను. డిమార్ట్లో 21 రూపీసే ఉండేవి, కానీ ఇప్పుడు 25 చేస్తారు వాళ్ళు కూడా. అంటే కస్టమర్స్ పెరిగే కొద్దీ వాళ్ళు కూడా ఎక్కువ చేసేస్తున్నారు రేట్స్. వాళ్ళకి కూడా లాభం ఉండాలి కదా. సో దేవుడికి సంబంధించినవి కుందులు తీసుకున్నాను 2. ఏంటో ఏ డిమార్ట్కి వెళ్ళినా ఇవి తీసుకోకుండా మాత్రం రాలేను నేను. అవి చాలా ఇష్టం నాకు. ఎంత బాగున్నాయి చూసారా, క్యూట్గా ఉన్నాయి. ఎందుకో తెలీదు, అవి మాత్రం తీసుకోకుండా ఉండలేను. ఇవైతే తీసుకున్నాము. కొన్ని స్నాక్స్, పప్పులు, ఉప్పులు, ఇంకా తెలిసినాయే కదా, సబ్బులు, హార్పిక్, పౌడర్, బ్యాండ్స్ తీసుకున్నాను నాకు. ఇంకా అంతే. ముందు తేవగానే కొత్తవి అన్నీ వాష్ చేసేయాలి, లేకపోతే ఏదో ప్లాస్టిక్ స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. సో వాటర్ బాటిల్స్ అన్నీ వాష్ చేసేసి ఎండకి బయట పెట్టేశాను. దేవుడివి కూడా వాష్ చేసేసాను అనమాట. ఇప్పటికైతే కొంచెం ఎగ్ కర్రీ చేస్తున్నాను. మా వాడి కోసం చిప్స్ వేపేసి పక్కన పెట్టాను అనమాట, వాడు తింటాడని. మన వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ కూడా చేయట్లేదు. కొంచెం సపోర్ట్ చేస్తే నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది.
ఇంకా కుక్ చేసేసాక తుడుస్తున్నాను అనమాట ఇల్లంతా. ఇంకా తర్వాత పెట్టేసుకొని ఆఫ్టర్నూన్ తినేసాము. ఇంకా మా వాడు ఈలోపు ఇచ్చిన చిప్స్ ఏమొచ్చి తినడం సగము కిందన పడేయడం సగం అనమాట. ఇంకా అదంతా తుడుచుకొని క్లీన్ చేసుకుంటున్నాను. ఈరోజుకి వీడియో ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.